అంటే సింపుల్గా ఒక మంచి ఉద్దేశంతో మంచి ఉద్దేశమా ఏ ఉద్దేశమైనా సరే ఆయన శివాజీ గారు ఒక ఈ స్టార్టెడ్ కాన్వర్జేషన్ ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయినది. అది చిలికి చిలికి గాలి అయినట్టుగా. సో శివాజీ నుంచి అనసూయ గారి నుంచి తర్వాత మన ప్రకాష్ రాజ్ గారు, నాగబాబు గారు, తర్వాత గరికపాటి గారు, తర్వాత నా అన్వేషణ దాకా వచ్చింది. ఓకే, సో ఇందులో ఇక మిగతా వాళ్ళు వారి వారి అభిప్రాయాలు. సో అది ప్రజాస్వామ్యం దేశంలో ఇది ప్రజాస్వామిక పద్ధతులలో వారి అభిప్రాయాన్ని చెప్పడం వరకు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చెప్పుకోవచ్చు. ఆ స్వేచ్ఛను తీసేసాక ఎవరికి లేదు. కానీ బట్ అసభ్యకరంగా ప్లస్ దాని టాపిక్ని మొత్తం కంప్లీట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మహిళా స్వేచ్ఛ కానీ ఒక క్రమశిక్షణ కానీ ఒక పద్ధతి కానీ ఆ సమాజం గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా ఉండాలన్న దగ్గర నుంచి అది మతం రంగు పులుముకుంది. ఇప్పుడు నాన్ వేష్ అనేటోడు మతంని తీసుకొని ఇప్పుడు ఏ మతంలో అతను తిరుగుతున్న దేశాల్లో ఉండే ఏ మతమైనా సరే, సో అక్కడ కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ చైనాలైనా, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ కంట్రీస్ అయినా, ఎక్కడైనా సరే అక్కడ కూడా కొన్ని ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి కదా. సో అంటే టాపిక్ని మహిళా స్వేచ్ఛ నుంచి మతం చుట్టూ ఎందుకు తిప్పాల్సి వస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, రెండోది సంస్కారం ఎందుకు చచ్చిపోయింది నాన్ వేష్కి? ఎప్పుడో చోట ఆ టాపిక్ని బట్టి భావోద్వేగంగా మాట్లాడడం వేరు. కానీ నీళ్లు తాగినంత ఈజీగా, ఉచ్చబోసినంత ఈజీగా, ఓకే, అన్నం తిన్నంత ఈజీగా, కాలకృత్యాలు తీర్చుకున్నంత ఈజీగా, అది కూడా ఏమంటారు సందర్భం లేకుండా ఆ కాన్వర్జేషన్ సంబంధం లేని వ్యక్తులని దారుణంగా మాట్లాడడం అనేది ఈ నాన్ వేష్. ఈ ఒక్క విషయంలో అంటలేను, మీరు డే 1 నుంచి నేను స్టార్టింగ్లో నేను అంటార్క్టికాకి దివైనప్పుడు ఆ డ్రోన్ పెట్టి తీసిన ఆ షార్ట్స్ చూసి అరే ఇతను మంచిగా చెప్తున్నాడు, ఏమంటారు ఆ వ్యూస్ బాగా చూపెడుతున్నాడు క్లారిటీగా అని చెప్పి మనం కొన్ని ప్రదేశాలు పోలేం కదా అని నేను స్టార్టింగ్లో సబ్స్క్రైబ్ చేసిన. కానీ ఏదో విషయంలో మోడీకి బ్లైండ్గా మద్దతు ఇవ్వడమో, లేకపోతే ఇంకేదో విషయంలో, లేకపోతే చరిత్ర గురించి తప్పు చెప్పడమో, ఆ స్థల పురాణం కరెక్ట్గా తెలుసుకోకపోవడమో, సో అనే కొన్ని కారణాల చేత ఒక 3-4 years బ్యాకే నేను ఏమంటారు అన్సబ్స్క్రైబ్ చేసిన. దానికి తోడు ఇక బెట్టింగ్ యాప్ల గురించి తులసి చంద్ గారు, సజ్జనార్ గారు అనేక మంది అతని ఇంటర్వ్యూలు. సో అతనికి ఏమంటారు అతను మరి ఫ్రస్ట్రేషన్ అనేది అంత మొత్తం అతని బాడీలో మొత్తం నిండిపోయి ఉందా, లేకపోతే అతను పెరిగిన వాతావరణం సరిగ్గా లేదా నాకు తెలియదు. కానీ సో బండ బూతులు అదొకటి కష్టం ఉంది. రెండోది వ్యూస్ కోసం ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తి నాన్ వేష్. ఓకే, ఎథిక్స్, మోరల్స్, పద్ధతి అనేది లేదు. యూట్యూబే అతను మెయిన్ ఇన్కమ్గా బతుకుతున్నాడు. కాబట్టి అతను యూట్యూబ్లో హిట్ కావాలని చెప్పి అప్పుడున్నటువంటి అనేక మంది తోటి ట్రావెలర్స్ని పొద్దుగాలేస్తే వాళ్ళ మీద తప్పుడు కథనాలు సృష్టించి, రవి ట్రావెలరు ఇంకో ఆయన పేరు ఏదో మర్చిపోతే, సో అనేక మందిని టార్చర్ చేసిండు. నీ కంటెంట్ మంచిగా ఇస్తే నువ్వు వ్యూస్ వస్తే పోతాయి, కానీ తోటి ట్రావెలర్స్ అందరినీ చంపేయాల్సిన అవసరం లేదు కదా. సో అంటే మనకు ఒకటి అర్థమవుతుంది అన్వేష్ యొక్క సైకాలజీ. అతను వ్యూస్ కోసము ఎంత నీచానికైనా దిగజారుతాడు అనేది ఒక పాయింట్. రెండోది ఓకే, గరికపాటి గారు ఆయనకు తోచింది ఆయన చెప్పిండు, ఆయన చెప్పింది కరెక్టా తప్ప అనేది అది వేరే ఇష్యూ. కానీ అంత నీచంగా ఒక పెద్ద ఆయనను పట్టుకొని, ఒక 65 years ఆయనను పట్టుకొని నీ అవి కట్ చేయాలి ఇవి కట్ చేయాలంటే ఏందది? ఇక ద్రౌపది, రామాయణం అవి వాటిని విమర్శించిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఒక ప్రజాస్వామిక పద్ధతిలో నాస్తికులు కావచ్చు, లేకపోతే ఈవెన్ హిందుత్వంలో ఉన్నోళ్ళు కానీ, ఎందుకంటే వాటికి రామాయణంకి మహాభారతంకి చారిత్రక ఆధారం ఎక్కడ లేదు. కాబట్టి ఓకే, అది ఎవరికి నష్టం కానంత వరకు ఎవరిని నమ్ముకున్నా దానికి మనకు అది అనవసరం. ఓకే, కానీ వాళ్ళని అసందర్భంగా తీసుకొని వచ్చి అప్పుడున్న కాల పరిమితులకి, అప్పుడున్న పద్ధతులకి దాన్ని ఇప్పటికి తీసుకొని వచ్చి నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక టెంపుల్స్లో గుళ్ళ మీద శిల్పాలు చెక్కిండ్రు అనేది
ఈ యొక్క చాలా మందికి ఒక తప్పుడు అవగాహన ఉంది, ఇంక్లూడింగ్ ఎవడైతే నేను సనాతనము అని చెప్పుకునేటువంటి కూడా అది ఎందుకు చెక్కిండ్రు ఏంటిది అనేది దాని చారిత్రక తెలియదు. అంటే తెలియకుండా వాడు అర్ధ కామ మోక్ష కాబట్టి కామం ఉంది కాబట్టి, కామం అంటే కోరికలు అని అర్థం, సెక్స్ కోరికలు ఒకటే అని అర్థం కాదు. ఓకే, సో కానీ వీళ్ళకి కూడా చెప్పరాక అది యొక్క బొమ్మల యొక్క గుళ్ళల మీద బూతు బొమ్మలు అంటారు. కానే కాదు, ఆ రోజులలో ఆడవారు మగవారు బట్టలు వేసుకునే వాళ్ళు కాదు. ఎట్లయితే ఇప్పుడు ఇది అమెజాన్ అడవుల్లో కానీ ఆఫ్రికాలో కానీ చాలా మంది ట్రైబ్ కల్చర్ అనేది ఉండేది. తెగలుగా బతికేవారు మనుషులు. ఆ రోజులలో బట్టలు వేసుకునే కల్చర్ లేదు. వారు డే టు డే ఎట్లా బతికినరో గవ్వే గడగీసిర్రు గంతే. అర్థమైందా? ఎందుకంటే ఆ రోజులలో ఇప్పుడున్నట్టుగా పాఠశాలలు, యూనివర్సిటీలు, విద్యాలయాలు లేవు. ద టెంపుల్ కానీ అక్కడ ఎవరెవరి ప్రాంతాల్లో ఏమైతే అంటున్నామో ఇలా యొక్క ప్రార్థనా స్థలాలు అంటున్నామో వాటిలో దోస్ ఆర్ ద స్కూల్స్ బేసికలీ. అక్కడ ఏ ఈవెంట్ జరిగినా, రాజు యొక్క ఉత్సవాలు జరిగినా, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ నలుగురు కలుసుకునే ప్లేస్ ఏదిరా అంటే టెంపుల్. ఓకే, వేరే దేశంలో వేరే వాళ్ళది. ఓకే, సో అక్కడనే అందరు వచ్చేవారు కాబట్టి దట్ వాజ్ ద ఏమంటారు, అది ఎడ్యుకేషన్ సెంటర్. అది నేర్చుకోవడానికి వాళ్ళ ఎప్పటి లెక్క పలకలు, బల్పాలు, లేకపోతే పెన్నులు, పుస్తకాలు, కంప్యూటర్ లేవు కదా ఆ రోజు. అందుకని నెక్స్ట్ జనరేషన్కి ఆ యొక్క వాళ్ళకున్న నాలెడ్జ్ని పంచాలంటే రాళ్ళ మీద చెక్కేవారు, లేకపోతే రాసేవారు. అంతకుముందు రాసేవారు. ఈ పనిముట్లు వచ్చినాయి, ఈ యొక్క ఏవైతే ఈ చెక్కేటి వచ్చినాయో ఆ చెక్కేటి వచ్చిన తర్వాత చెక్కడం స్టార్ట్ చేశారు, శిల్పాలుగా మార్చడం. అంతకంటే ముందు రాతి యుగం కొండి ఇంకోటి పోతే గీతలు ఉంటాయి, నేటికి ఉంటాయి గుహలలో అక్కడిక్కడ. సో కాబట్టి ఆ ఎడ్యుకేషన్ సెంటర్స్లో ఆ రోజుల్లో ఆడామగ బట్టలు వేసుకోకపోదురు, ఎవరు బూతు అనేకపోదురు. ఈవెన్ క్రిస్టియన్ కల్చర్ కూడా ఆడమ్ ఇవంటే అది బూతు కాదు. అది తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా బట్టలు లేకుండానే పుడతాం. ఓకే, కాబట్టి అది కాదు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇక అది మతం కావచ్చు, కారణాలు ఏమైనా సరే కొన్ని పార్ట్స్ని అది ప్రైవేటు, అది ఇట్లా అట్లా జంతువులు ఏ జంతువు బట్టలు వేసుకోరు. కానీ అట్లా మనం ఒక సమాజంలో ఒక మైండ్ ఒక డిఫరెంట్గా అయినప్పుడు మనము ఆ సమాజంలో తగ్గట్టుగా, ఆ విలువలకు తగ్గట్టుగా, ఆ సమాజం ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా, అక్కడ ఉన్న రాజ్యాంగాలకు తగ్గట్టుగా, అక్కడ మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలు తగ్గట్టుగా మనం ప్రవర్తించాల్సి వస్తుంది. బట్టలు రక్షణ కోసం అనేది స్టార్ట్ అయ్యి రక్షణ నుంచి అది ఫ్యాషన్ నుంచి ఇప్పుడు ఇంకోటి అయిపోయింది కదా. ఇప్పుడు అది తీసేసినాం అనుకో, ఈ యొక్క ఏం చూసినా ఏం కాదంటే పోన్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దాదాపు పనిపోతాయి. సో కారణం ఏదైనా అది ఒక రకంగా ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ అయినప్పుడు ఆ సమాజానికి తగ్గట్టుగా మనము మెలగాల్సి వస్తుంది. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు అమ్మాయి ఇప్పిందా ఇప్పలేదా అనేది కాదు. ఇక్కడ ఒకటే పాయింట్, డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ఎక్కడ ఇప్పుతున్నాం, ఎక్కడ ఇప్పుతలేము, ఏ సిచ్యువేషన్లు ఇప్పుతున్నాం అనేది ఇక్కడ మన యొక్క మెయిన్ ఏది. ఓకే, చాలా దేశాల్లో కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ వదిలేస్తే చాలా దేశాల్లో బీచ్లలో చాలా వరకు ఒక ప్రైవేట్ పార్ట్లు అంటే నిపుల్స్ అండ్ కింద ఫ్రంట్ తప్ప మిగతా అన్నిట్లలో అన్ని దేశాల్లో, యూరోప్లో కానీ ఇండియాలో కానీ ఇంకా అనేక దేశాల్లో కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ వదిలేస్తే, అనేక దేశాలు నార్త్ కొరియా లాంటి దేశాలు వదిలేస్తే మిగిలిన అన్ని దేశాల్లో అలో చేస్తున్నారు. కాబట్టి నువ్వు బీచ్లలో ఎట్లా ఇప్పుకున్నా అది పబ్లిక్ ప్లేస్ గురించి చెప్తున్నా. ఇక ప్రైవేట్ ప్లేస్లో నువ్వు ఏం చేసుకున్నా నీ బెడ్రూమ్లో, నీ యొక్క ఇంటి ఆవరణలో, అది ప్రజలకు సంబంధం లేదు. పబ్లిక్ ప్లేస్కి వస్తే, గుడికి వస్తే ఒక డ్రెస్ కోడ్, చర్చికి వస్తే ఒక డ్రెస్ కోడ్, ఒక ఆఫీషియల్ ఆఫీస్ మీటింగ్కి వస్తే ఒక డ్రెస్ కోడ్, ఫ్రైడే అయితే ఇంకో డ్రెస్ కోడ్. ఇట్లా ప్రతి పబ్లిక్ ప్లేస్లో కొన్ని డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ప్రభుత్వ ఆఫీస్లో ఒక డ్రెస్ కోడ్. కాబట్టి ఆ సిచ్యువేషన్కి అక్కడ ప్రజల మనం ఏ పర్పస్కి అయితే అక్కడికి పోతున్నామో ఆ పర్పస్ కాకుండా ప్రజల డిస్ట్రాక్షన్ చేసే విధంగా ఉండకూడదు. అది ఆడవారికి మగవారికి డ్రెస్ కోడ్ ఉంది. చర్చికి పోతే ఒకటినే రానియరు కదా. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీకి పోతే నేను పనిచేసిన దగ్గర ఒక ఫ్రైడే కొన్ని ఆఫీసులలో ఏదైనా పార్టీ లాంటిది ఉంటే షార్ట్ వేసుకొని రావచ్చు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అదర్వైజ్ కంపల్సరీగా నువ్వు షార్ట్ వేసుకొని రావద్దు ఆఫీస్కి, మగవాళ్ళకి చెప్తున్నా. సో ఎక్కడ ఎప్పుడు ఎట్లాంటి డ్రెస్ వేసుకోవాలన్నా అక్కడ వేసుకుంటే ఎవరిని ఏమంటలేరు, ఆడైనా మగైనా. కానీ దాన్ని ఆ డ్రెస్ కోడ్ని నుంచి ఇక్కడ ఈ మతంకి ఎందుకు పోయింది ఇది చర్చ?
ఐ డోంట్ గెట్ ఇట్. అర్థమైందా? రాంగ్. అది మొత్తం డైవర్షన్ చేస్తున్నాడు. ప్లస్ నాన్ వేష్ అనే దుర్మార్గుడు యొక్క అతనికి ఒక ఎథిక్స్, మోరల్స్, ఒక పద్ధతి ఏమీ లేదు. ఓకే, పొద్దుగా లేస్తే ఏమంటారు అన్ని దేశాలు తిరుగుతున్నాడు. తిరిగి చూపెడతా అయ్యా నీకు దోషింది చెప్తున్నావు, అక్కడ ఉన్న స్థలం యొక్క కరెక్ట్ హిస్టరీ తెలుసుకొని చెప్పడం వల్ల వీనికి దోషింది చెప్పేస్తాడు. ఓకే సరే, కానీ వీనికి అమ్మాయి లేకపోతే షూటింగ్ చేయలేరా? మిగతా ట్రావెలర్స్ చేస్తలేరా? కంపల్సరీ అమ్మాయి ఎందుకు? మరి అమ్మాయిలు ఏమన్నా ఉట్టికి వస్తారా? వీడే పెళ్లి చేసుకుంటాడు కదా వాళ్ళని. వాడు డేటింగ్ సైట్లకు పోయి వాళ్ళని పైసలకి వాడు వ్యభిచారం చేస్తున్నాడు. సింపుల్. నేను చాలాసార్లు చెప్పిన వాడు మగ వ్యభిచారి అని చెప్పిన. సో వాడు వ్యభిచారం చేస్తున్నాడు. ఈ డేటింగ్ సైట్లలో పోయి వాళ్ళని రేట్లు మాట్లాడుకొని అట్లా రోజుకి చాలా డబ్బులు ఇచ్చి వానికంటే ప్రతిరోజు ఆటగాడు అంటే గదే వాని భాషలో. సో వండుకున్న ఒకటే కూర అంటే అడుక్కున్నానికి 60 కూరలు అంట. సజ్జనార్ గారితో అంటాడు వాడు. సో అంటే వాడి యొక్క ఆడు బీచ్లకి ఆడికి ఆటగాడు ఇట్లా ఒక డిఫరెంట్ యాక్సెంట్లో మాట్లాడు చౌక అంటే ఒక డిఫరెంట్ యాక్సెంట్లో మాట్లాడుకుంటా వాడు ఎందుకు పెడతాడు ఆస్ట్రేలియా బీచ్లో అన్ని బీచ్లలో వాళ్ళ కరెక్ట్గా వాళ్ళ యొక్క ఏది బమ్ అదే యొక్క అవే చూపెడుతుంటాడు ఫోకస్ చేసి. హీజ్ ఏ పర్వర్ట్. అంటే వాడికి ఓవర్ పర్వర్షన్ అయిపోయింది. వాడు స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. అక్కడ స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడేటోడు స్త్రీని ఆట వస్తువులకి ఎందుకు చూస్తాడు? పైసలకి ఎందుకు కొనుక్కుంటాడు? ఆమెకి ఎమోషనల్ కనెక్షన్ ఎందుకు ఉండదు? సో కాబట్టి వాడి బాధ అంతా ఏంటంటే స్త్రీలందరూ కప్పుకుంటే వీని పర్వర్షన్ కోరికలు చూసైనా ఆనందపడదామంటే అది సాధ్యం కాదు కదా. అది వాని బాధ. అర్థమైందా? సో ఇక గరికపాటి గారు వాళ్ళు చెప్తున్నాయి అలా లాజికల్గా వెతికితే మనం కష్టం. కానీ సో చాగంటి గరికపాటి వాళ్ళు చెప్పేటి అని నేను కరెక్ట్ అని నేను 1% కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వను. కానీ బట్ నేను అభిప్రాయ భేదం ఉండొచ్చు. వాళ్ళు ఇల్లాజికల్గా ఏమంటారు ఒక లాజికల్ లేకుండా వాళ్ళని ఎవరు రాసిండ్రో ఎందుకు రాసిండ్రో ఒక చారిత్ర ఆధారం లేకుండా వాళ్ళు ఏదో చెప్తుంటారు. సో వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు. కానీ బట్ ఏది ఏమైనా వాళ్ళని అంత ఘోరణంగా నీ వృషణాలు కట్ చేస్తా అనడం అనేది అది నాట్ యాక్సెప్టబుల్. నో ఒక పద్ధతి ప్రకారం ఓకే ఇది కరెక్ట్ ఉంది. ఇక అందులో మళ్ళీ ద్రౌపది ఎందుకు వచ్చే, సీత ఎందుకు వచ్చే, ఐ డోంట్ గెట్ ఇట్. ఈడ ఫిజికల్ వైలెన్స్ అనేది లేకపోతే రేప్ అనేది, అత్యాచారం అనేది దానికి డ్రెస్కి ఎందుకు లింక్ పెడుతున్నారో నాకు 1% అర్థమవుతలేదు. చిన్నపిల్లలను చేసేటోళ్ళు లేకపోతే డ్రెస్ నిండా కప్పుకున్నా చేయాలనుకుంటే వాని కోరిక వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి ఏమంటారు వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా మోర్ వల్నరేబుల్ ఉంటే డ్రెస్కి ఏం సంబంధం? మంచి వాళ్ళు అయితే అడుగుతారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు అంటారు. వానికి ఇంట్రెస్ట్ ఉంటే ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇద్దరు కలిసి చేసుకుంటారు కన్సెంట్ తోటి. ఎవరికి సమస్య లేదు. ప్రపంచం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద రేపులు ఎక్కడైతున్నాయి వాళ్ళ మనకున్న రిపోర్టర్స్ ప్రకారం తెలిసిన వాళ్ళే, అంకులో పక్కింటి ఆయన్నో ఎవరో తెలిసిన వాళ్ళే అవి అవుతున్నాయి. అవి చాలా వరకు బయటకు రానే రావు. వెరీ 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 రేర్ కేసులు దిశ కానీ నిర్భయ లాంటివి ఏంటంటే అండర్ ఇన్ఫ్లుయెన్స్ తాగివో డ్రగ్స్ లేబర్ వాళ్ళు చదువుకోని వాళ్ళు కూడా అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే అవుతున్నాయి. లేదు అంటే కొన్ని కేసులలో పగ పెట్టుకొని వాడిని ఏదో అన్నదానో లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఏమన్నా ఒక పగ లాంటిది ఉంటేనో లేకపోతే వాడు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే కూడా అన్నిసార్లు రిజెక్ట్ చేస్తే ఎవ్వరు లేని సమయంలో బలహీన క్షణంలో ఎవరు లేని చూసి వాడు ఓవర్ పర్వర్ట్ అయ్యి అట్లా దానికి డ్రెస్ కోడ్కి ఏం సంబంధం? చిన్నపిల్లలకి వాళ్ళకి ఆర్గాన్సే డెవలప్ కావు కదా. సో దానికి డ్రెస్ కోడ్కి ఏం సంబంధం? డ్రెస్ ఇట్లా వేసుకుంటే నాకు కోరికలు వస్తాయి లేకపోతే రావు. వాని కోరిక వచ్చినోడు డ్రెస్ వేసుకున్నా వేసుకోకపోయినా చేయాలనుకుంటే మగవాడైనా ఆడామంటే ఆమె చేయలేదు కాకపోయినా ఆమె ప్రయత్నం చేయడం వేరే లెక్క ఉంటుంది. కానీ దానికి డ్రెస్ వాని కోరిక వచ్చింది కోరిక చేసుకోవాలి. దానికి డ్రెస్ కోడ్ ఇపితే కోరిక వస్తుంది, ఇప్పకపోతే రాదా? ఐ డోంట్ అండర్స్టాండ్ కదా. అంటే డ్రెస్ కోడ్కి ఎందుకు లింక్ పెడదు? డ్రెస్ అనేది ఒక పద్ధతి, ఒక సంస్కారము, ఏమంటారు ఒక సిచ్యువేషన్ తగ్గట్టుగా వేసుకుంటే మనకు పార్టీ టైంలో అది ఎంజాయ్ చేస్తాము. మనకు మనం పోయిన పర్పస్ ఎంజాయ్ కాబట్టి అక్కడ తాగడం తినడం పబ్బులు గిబ్బులు అక్కడ మనం ఏమి స్పెషల్గా మనము ఒక కాజ్ కోసం పోతాం, ఎంటర్టైన్మెంట్ కాబట్టి అక్కడ నువ్వు ఎట్లా వేసుకున్నా ఏం చేసినా ఎవ్వరికి నష్టం అయితే లేదు, మన మెయిన్ పని ఏం లేదు కాబట్టి యాక్సెప్టబుల్. ఏది బీచ్లు కానీ పబ్బులు కానీ ఇంకో పార్టీలు కానీ. బట్
వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ సాఫ్ట్వేర్, ఐటీ జాబ్ కానీ, డాక్టర్ కానీ, ఇంకోటి అక్కడ వీఆర్ గోయింగ్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్. కాబట్టి ఆ పర్పస్ని కిల్ చేయొద్దు అనేది ఇక్కడ డ్రెస్ కోడ్ ఉద్దేశం. యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి టాపిక్ని అంతా పిచ్చి పిచ్చి చేస్తున్నారు. సో ఏది పడుతుంది, ఎవరు పడితే వాడు ఈ యొక్క దాని మతం చుట్టో ఇంకో దాని చుట్టో తిప్పుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఓకే, ఎవరి స్వేచ్ఛని ఎవరు తీసేస్తలేరు. కానీ కామన్ సెన్స్. ఇప్పుడు నేను సినిమాలో కూడా ఓకే, ఆ సినిమాలో నిజంగా ఇప్పుడు అమెరికా సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏమంటారు, అక్కడ ఎక్కడ ఇప్పాలనో అక్కడ ఇప్పితే. ఇప్పుడు ఆయన అది ఒక పాత సినిమా వచ్చింది చూడు, 1980s, ఇప్పుడు నిరీక్షణ అని ఒక సినిమా వచ్చింది. ఎవరిది, ఆదివాసీ బిడ్డది, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో ఉండే ఆదివాసీ బిడ్డ అర్చన గారు చేశారు. దాసి అని ఒక సినిమా వచ్చింది. అక్కడ వాళ్ళ జీవన విధానం అట్లున్నది. ఆ యొక్క లేబర్ ఏమంటారు, ఆ యొక్క గిరిజన బిడ్డ, వాళ్ళు బ్లౌజ్ వేసుకోరు, రైట్. సో వాళ్ళు అట్లనే ఉంటారు. నేటికి వెళ్ళినా ఇప్పటికి ఉన్నాయి అట్లాంటి ప్రాంతాలు. సో ఆమె యొక్క లైఫ్ స్టోరీని తీసినప్పుడు అట్లనే తీయాల్సి వస్తుంది. అర్థమైందా? సో నిజంగా ఆ సినిమాలో ఆ హీరోని టెంప్ట్ చేసే విధంగా ఉండే విధంగా డ్రెస్ వేసుకోవాల్సి వస్తే వేసుకోవాలి. లేకపోతే ఆమె పబ్బులో పనిచేసే ఆమె ఉంటే పబ్బులను ఆమె ప్రొఫెషన్ అది కాబట్టి వేసుకోవాల్సి వస్తుంది. అంటే నేను ఏమంటున్నా అంటే, సినిమాలైనా సరే ఆ సందర్భం తగ్గట్టుగా ఆ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే, ఆ కథ డిమాండ్ చేస్తే, ఆ కథకు తగ్గట్టుగా మొత్తం బట్టలు లేకుండా ఇప్పినా ఎవ్వరేమనరు. ఓకే. కానీ ఆ సినిమాల్లో కూడా సందర్భం లేకుండా పొద్దుగాలేస్తే అట్లా బట్టలు ఇప్పేటి పెడితే చూస్తలేరు. అట్లయితే ప్రతి సినిమా బట్టలు లేకుండా వస్తుంది. స్క్రిప్ట్ రాసి అంత కష్టపడి వాళ్ళు చేయరు. అంత ఒక 200 మంది కష్టపడి సినిమాని తయారు చేయరు. ఓన్లీ బట్టలు లేకుండా అయితే ఖర్చు లేకుండా అయిపోతుంది కదా. పోన్ సినిమాలు, మలయాళం సినిమాలు అవే వస్తాయి కదా. అంటే నేను ఏం చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ అంటే, అది సమాజంలో అయినా సరే, సినిమాల్లో అయినా సరే, సందర్భోచితంగా ఇప్పాల్సిన దగ్గర ఇప్పు, కప్పుకునే దగ్గర కప్పుకుంటే ఏ సమాజం ఏమన్నది. కాకపోతే నువ్వు యొక్క సినిమాలో అట్లాంటి ఇప్పినవి ఎక్కువ ఉంటే, వైలెన్స్ కానీ ఈ బట్టలు ఇప్పినవి ఎక్కువ ఉంటే దానికి ఏ సర్టిఫికేట్ ఇస్తారు? ఎందుకంటే చిన్నపిల్లలు అవి చూడకూడదు కాబట్టి. ఓకే, అంతే. కానీ నువ్వు పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినావు, మాల్లోకి వచ్చినావు, సినిమా ఫంక్షన్కి వచ్చినావు, ఇంకో దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇప్పితే అవి లైవ్ పెడితే సినిమా చిన్నపిల్లలతో సహా చూస్తారు కదా, రైట్. వాళ్ళు ఇంకా బ్రెయిన్ డెవలప్ కాలే కదా. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్ శివాజీ గారు ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా ఒక తేనె తొట్టని కదిలించినట్టు అయిపోయింది. సో ఏది ఏమైనా ఆయనకు మంచి ఇంటెన్షన్ చెప్పినా, ఒక మంచి ఇంటెన్షన్ లేకుండా అనసూయ గారు అన్నట్టుగా ఒక చెడు ఇంటెన్షన్ తోటి చెప్పినా, బట్ ఆయన చెప్పిన విషయాలు మాత్రం కరెక్టే చెప్పిండు. సందర్భం తగ్గట్టుగా వేసుకో. కానీ ఆ సినిమా ఫంక్షన్లకు కానీ అక్కడ నువ్వే ఇబ్బంది పడుతున్నావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మనం పోయింది ఆడ మాట్లాడడానికి, వాళ్ళ దృష్టి ఏటో వేరే దిక్కు పోతున్నది. నీ దృష్టి ఆడ వాళ్ళు చెప్పే ముచ్చటకి ఇంటలేవు. నువ్వు ఎంతసేపు ఇట్లా సర్దుకోవాలి, ఏం కనిపిస్తుంది, నీ బాధ నీకే ఉంది. ఎందుకు కంఫర్ట్ వేసుకుంటే ఏం ఫ్యాషన్ అంటే రకరకాల డ్రెస్సులు వేసుకో, జుట్టు ఇట్లా రింగులు చేసుకో, ఇంకా రకరకాల బ్యాంగిల్స్ పెట్టుకో, ఇంకా ముక్కుకి ఇక్కడే పెట్టుకో. ఫ్యాషన్ అంటే అది. కానీ బట్టలు ఇప్పడం ఫ్యాషన్ అని ఎవడు చెప్పిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అర్థమైందా? సో అది అయితే ఆ క్రమంలో మన మెయిన్ టాపిక్ ఈ అన్వేష్ అనే దుర్మార్గుడు మళ్ళీ సీతను ఎందుకు తెచ్చిండు? ఐ డోంట్ గెట్ ఇట్. ఆమెను రేపంటే అదే చెప్తున్నా, బట్టలకి దానికే సంబంధం రయ్యా. అది అసలు టాపికే కాదు, సీతనే కాదు, ఎవరినైనా వాడి కోరిక వచ్చినప్పుడు, ఆమె అందంగా ఉన్నప్పుడు, లేకపోతే ఆమెతో ఎమోషన్ కనెక్ట్ అయినప్పుడు, ఆమెను ప్రేమించినప్పుడు, లేకపోతే కామ కోరిక ఆమె మీద కలిగినప్పుడు, బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా కావాలని అనిపించినప్పుడు, ఎంతో మందిని అనుభవించిన వాడు ఈమె కూడా అయితే బాగుండు, అందంగా ఉంది. అందం ఏం చూస్తావు? ఆమె అంగ సౌష్ఠవం చూసి అందం రాదు. ఆమె ముఖము, ఆమె ముఖ కవలికలు, ఎక్స్ప్రెషన్స్, ఆమెతో ఉండేటువంటి ఎమోషనల్ బంధము, లేకపోతే ఆమెతో నీకు మాట్లాడిన విధానము, సాఫ్ట్నెస్, ఆ యొక్క సోల్ కనెక్షన్, ఇవన్నీ ఉంటాయి. అంతేగాని ఆమె అట్లా ఉంటాయి. కానీ ఆమె అంగ సౌష్ఠవం చూసే కేవలం ఐ డోంట్ థింక్ సో. ఓకే, అట్లా అంటే ఇక వారు మరీ బలహీనలని అర్థం. సరే, ఒకవేళ నిజమే అనుకుందాం, నువ్వు వర్షనే అనుకుందాం, దానికి డ్రెస్ కోడ్కి ఏం సంబంధం రాయ్యా? ఓకే, సీతమ్మ తల్లి అందంగా ఉంటే రావణాసురుని కోరిక కలిగింది అనుకుందాం. బట్ దట్ హ్యాస్ టు డూ విత్ ద డ్రెస్ కోడ్? వై ఆర్ ఈ రెండు ఎందుకు కలుపుతున్నావు?
సో ఆలోచించండి మిత్రులారా. సో ఓవరాల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అది జనరల్ టాపిక్, అది డ్రెస్ కోడ్ గురించి నేను గతంలో కూడా రెండు వీడియోలు ఏమో చేసిన. సో ఇక్కడ మెయిన్గా నాకు ఎక్కడ బాధ ఏంటంటే అన్వేష్ గురించి. ఒకటి, ఇది అనవసరంగా అన్వేష్ అనే దుర్మార్గుడు ఈ మతాన్ని తీసుకొని వచ్చి ఈ పవన్ కళ్యాణ్కి బీజేపీకి లేని ఊతం ఇవ్వడం ఒకటి. రెండోది, భాషకు ఒక పద్ధతి, హద్దులు, భాషకు ఒక అందము ఉన్నాయి కాబట్టి ఆ భాషని అంత తెలుగుని అంత ఘోరంగా నీచంగా వాడాల్సిన అవసరం ఏందో, రేపు తన బిడ్డనో అతను చెప్పిన ప్రకారం అతనికి బిడ్డనో కొడుకో పుడితే నేను భారతదేశంలో వెంచా అంటున్నావు కదా, నీ కొడుకో బిడ్డకో ఇలాంటి భాష నేర్పిస్తావా అన్వేష్? గరికపాటి 65 ఏళ్ళ ఒక వృద్ధునికి ఏమంటారు వృషణాలు కట్ చేయాలని నేర్పిస్తావా నీ పిల్లలకి? ఐ డోంట్ గెట్ ఇట్. సో అది అతని సంస్కారము. సో రెండోది, ఇంకోటి ఆ మెయిన్ టాపిక్ ఏంటి అంటే, భారతదేశము కావచ్చు కొంతమంది దుర్మార్గులు ఉండొచ్చు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండొచ్చు, లేకపోతే కొంచెం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాదంలో ఈ యొక్క ఆర్ఎస్ఎస్ గుండాలు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆయుధాలనే పబ్లిక్లో అమ్ముతున్న వాళ్ళు కావచ్చు, అట్లాంటి దుర్మార్గులకు ఎథిక్స్ మోరల్స్ లేనోళ్ళు, ఎమోషన్ కంట్రోల్ లేనోళ్ళు, ఆ అరాచకత్వం విచ్చలవిడితనం ఉన్నోళ్ళు, వాళ్ళ పర్సెంట్ చాలా తక్కువ. అది కూడా నార్త్ ఇండియాలో 1-2% ఉంటే ఉండొచ్చు అట్లాంటి దుర్మార్గులు. ఆ 1-2% దుర్మార్గులను పట్టుకొని మొత్తం భారతదేశంలో ఉన్న మిగతా 99% మంది అందరు చెడ్డోళ్ళు అంటే ఎందుకు ఒప్పుకుంటాం? ఐ డోంట్ అండర్స్టాండ్. భారతదేశం చెడ్డది, భారతదేశం వేస్ట్ కాదు, ఎందుకా చెత్త మాటలు? థాయిలాండ్ మంచిది, ఇంకో దేశం మంచిది, చైనా మంచిది. అరే ఇది ప్రజాస్వామిక దేశం, అది ప్రజాస్వామ్యం లేని దేశాలు చాలా ఉన్నాయి. అర్థమైందా? ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో అందరిని ఒప్పించి ఏదైనా పని చేయాలంటే టైం పడుతుంది. ప్లస్ భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది, రిసోర్సెస్ లిమిటెడ్ ఉన్నాయి. సో నువ్వు అంటున్న దేశాలతో పోలిస్తే ఏమంటారు అక్కడ నియంతృత్వం ఉన్నది కాబట్టి అక్కడ ప్రజలు నిర్బంధం చేసైనా వాళ్ళు అట్లా చేసుకుంటున్నారు. ప్లస్ ఒకప్పుడు ప్రపంచంలో 27% సంపద ఉన్నటువంటి దేశాన్ని అందరూ దోసుకోవంగా, ముఖ్యంగా బ్రిటిష్ వాడు మొత్తం దేశాన్ని నాశనం చేసిన తర్వాత మళ్ళీ 1947 నుంచి ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసుకుంటూ వస్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే మెల్లమెల్లగా మార్పు వస్తుంది. కాబట్టి ఇప్పుడు కాదు, నువ్వు చెప్తున్న దేశంలో, నువ్వు చెప్తున్న థాయిలాండ్లో మరి పోలీస్ శాఖ ఎందుకు అక్కడ నేరాలు జరగకపోతే కదా? అక్కడ కూడా జరుగుతున్నాయి కదా. సో కాబట్టి నువ్వు కొంతమంది వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళకున్న సమాజంలో అండర్స్టాండింగ్ ఉంటారు. ఇక ఊరన్నాకే అంటారు కదా, ప్రతి దేశంలో ఉన్నారు. అమెరికాలో ఎవరు నేరాలు జరుగుతలేవా? నువ్వు అంటున్న థాయిలాండ్లో జరుగుతలేవా? సో ఇప్పుడు ఆ ఒక్కరిని చూపెట్టి మొత్తం థాయిలాండ్ చెడ్డది అనలేం కదా. అట్లనే ఇండియాలో ఎవరో కొంతమంది ఏ కారణం చేత, వాళ్ళ పెంపకమో ఏ కారణం చేత స్వార్థ ప్రయోజనాలకు చేస్తే అందరు భారతీయులు చెడ్డోళ్ళు అనలేం కదా. మీ అమ్మ కూడా భారతీయురాలే కదా, నీ తండ్రి కూడా భారతీయుడే కదా, మరి ఎందుకు ఉంచిన వాళ్ళని తీసుకోవాలంటే నువ్వు ఏడిపోతాడికి కదా. సో కాబట్టి సంస్కారహీనుడు, అతను ఏం మాట్లాడుతుండో అతనికే తెలుస్తలేదు. సో ఆయనకి ఏమంటారు తల పొగరెక్కింది అంటారు కదా, ఆ స్థాయిలో దిగజారి మాట్లాడుతున్నాడు. అతనికి 1% కూడా ఎథిక్స్, మోరల్స్, పద్ధతి, అదే కొంచెం ఏమంటారు మైండ్ సర్కాయించింది అంటారు కదా, ఓవర్ ఇదైపోయిండు. సో అతను ఏం మాట్లాడుతుండో అతనికే తెలియని స్థాయిలో దిగజారిపోయిండు. ఎందుకంటే అంతమంది 20 మోర్ దాన్ 2 to 3 million పీపుల్ నీకు 20 నుంచి 25 లక్షల మందో 30 లక్షల మందో నీకు సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు నువ్వు ఆ స్థాయికి నువ్వు రావడానికి ఎంత కష్టపడ్డావో అన్నీ మర్చిపోయి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఓకే, నాకు అభిప్రాయ భేదం ఉంటే నేను చెప్తా, ఇప్పుడు నేను చెప్తున్నా, కానీ పద్ధతి ఉంటుంది కదా. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. కెంబసారం భిక్షపతి, సూపర్, థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, పద్ధతి ఉంటుంది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. టిఎస్ వర్మ, సూపర్ అనాల్స్, థ్యాంక్ యూ బ్రదర్. దండే యాదగిరి, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు నరసింహ కిందింటి, హాయ్ అన్న, హాయ్ బ్రదర్. సో ఇదే అదునుగా చూసుకొని నేను టీడీపీ వాళ్ళని ఇది మొన్న ఎప్పుడో లాస్ట్ వీక్ ఎప్పుడో తిట్టినా. ఓకే, ఎందుకంటే పొద్దుగా లేస్తే నేను ఏ పోస్ట్ బీజేపీకి వ్యతిరేకంగా పెడితే వాళ్ళ యొక్క దుర్మార్గాలకి, వాళ్ళ దోపిడికి, ఆరావళి పర్వతాలు కొట్టేస్తున్నందుకు రకరకాలుగా పోస్టులు పెడితే
ప్రతి దాని కింద వ్యక్తిగతంగా నా మీద అడ్డమైన నిరాధారంగా ఏది పడుతుంది మాట్లాడితే వాళ్ళని తిట్టాల్సి వచ్చింది. ఇక వాడు ఇదే అదునుగా చూసుకొని అన్వేషిని, పంచప్రభాకర్ని, నన్ను పెట్టి మూడు కలిపి పెట్టి వాడు ఇష్టం ఉన్నట్టు కథనాలు రాస్తున్నాడు. ఇప్పుడు ముప్పనే లేదు. నేనేమన్నారా అయ్యా, నేను 10 years నుంచి కష్టపడి మన దేశం బాగుపడాలి అన్ని రకాలు, కానీ నాకు తోచింది నేను మాట్లాడుతున్నా, మీ తరఫున వాయిస్ ఇస్తున్నా. కొన్ని సందర్భాల్లో మీరు ఈ బీజేపీ, ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎల్ అద్దెకు మించి యొక్క ఇబ్బంది పెడితే ఆ భావోద్వేగంలో 4 మాటలు అనాల్సి వస్తుంది. కానీ 90% ఆఫ్ ద టైం నేను చాలా సబ్జెక్ట్, ఈవెన్ ఆ భావోద్వేగంలో కూడా సబ్జెక్ట్నే మాట్లాడతా కదా. అసందర్భంగా ఆ యొక్క ఫ్యాక్ట్స్ లేకుండా, ఆ యొక్క మేక్ సెన్స్ వాదన లేకుండా కేవలం ఇక తిట్ల పురాణమే పెట్టుకొని చేయగదా. అది కూడా ఏది వాని అవి కట్ చేయాలి ఇవి కట్ చేయాలి అట్లా మాట్లాడ కదా. సో సురేష్ దమ్మకండి, హాయ్ బ్రదర్. కరెక్ట్ లేదు ఆయన. అదే 2 ఉన్నాయి. ఒకటి వ్యూస్ పిచ్చోడు ఉన్నాడు, వ్యూస్ కోసం ఏమైనా చేస్తాడు. రెండోది పెరిగిన తల్లిదండ్రులు కూడా అనలేము మనం. తల్లిదండ్రులు ఎవరు బూతులు మాట్లాడే అబద్ధాలు చెప్పని ఏ తల్లిదండ్రులు నేర్పించరు. సో కాబట్టి తల్లిదండ్రులు మనం అనకూడదు. కానీ సంహౌ ఎక్కడో ఆయన పెరిగిన వాతావరణంలో పెరిగిన, ఆయన బయట తిరిగిన ఆ యొక్క చెడు దోస్తాను ఎక్కడో కానీ మొత్తం మీద అయితే ఆయన ఆ యొక్క ఒకటి ఉమెన్ పర్వర్షన్ అనేది ఎక్కువ ఉన్నది. ఓకే, ఇక ఉమెన్ని అందుకు తప్ప ఎందుకు చూడడు అన్నట్టు ఆ కార్యక్రమం తప్ప. ఇక రెండోది బూతులే బూతులు ఎందుకో ఏమో మరి. అంత పొద్దుగాలు వేస్తే ఇక మాటకు ముందు మాట వెనకాల అన్ని బూతులు అవసరం ఏందో నాకు అర్థం కాదు. ఓకే, సో సిఎండి అఫ్సర్, ఐ రెస్పెక్ట్ యూ, వెరీ నైస్, థ్యాంక్ యూ బ్రదర్. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. మన దేశాన్ని, మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి చేసుకుందాం. ఎవడు యొక్క దోపిడీ కానీ, మూఢనమ్మకాలు కానీ, ప్రజల సొమ్ముని ప్రజలకి అట్లీస్ట్ 100 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటే 70 నుంచి 80 రూపాయలు ప్రజలకు ఖర్చు చేయకుండా వాళ్ళ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టకపోతే అది ప్రశ్నిద్దాం. ఓకే, అది ప్రజాస్వామిక పద్ధతిలో. ఓకే, మనం దిగజారాల్సిన అవసరం లేదు. సమస్యనే మనకి మన ఫోకస్ ఉండాలి, కానీ వ్యక్తిగతంగా అది మనకు ఎవరన్నా మనని బాగా ఇబ్బంది పెడితే వాళ్ళ తప్పిదాలను ఎత్తు పెట్టాలి వ్యక్తిగతంగా వస్తుంది. కానీ అదర్వైజ్ 90% ఆఫ్ ద టైం ఇష్యూ బేస్డ్గానే మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఓకే, సో హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ మోర్, అండ్ గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్ ఆల్సో అహెడ్. ఓకే, ఎంజాయ్. నీ హద్దులకు మించకుండా, తాగుడు తప్పు అని నేను అనను, కానీ ఏది చేసినా హద్దులలో చేస్తే తప్పు కాదు. రెండోది, దయచేసి ఇంట్లోనే తాగండి, లేకపోతే ఒకవేళ పబ్లిక్ ప్లేస్లో పబ్బులో గిబ్బులో ఏమైనా తాగితే తాగండి, కానీ దయచేసి మీరు నడపకండి. పోతేవా 500 1000 రూపాయలు ఎంత అయితే అంత ఆ యొక్క ఊబర్కో గిబర్కో పోతేవా, కానీ మనకు ఆ కేసులు వద్దు, మన ప్రాణం పోవద్దు, వేరే వాళ్ళ ప్రాణం మనకు తీసే హక్కు లేదు. కాబట్టి ఎంజాయ్ చేస్తే ఫుల్ ఎంజాయ్ చేయాలి, పోతేవా 1000 అటు ఇటు. ఓకే.